అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెదనాయుడుపాలెం వద్ద విశాఖ రాయపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులను 5 గ్రామాల రైతులు గురువారం అడ్డుకున్నారు. రైతులకు న్యాయం చేయాలని విశాఖ రాయపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రాజెక్టు డైరెక్టర్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రైతులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డు పనులు చేస్తున్న జేసీబీలు ఇతర యంత్రాలను రైతులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గొర్లివానిపాలెం రైతు రాజకీయవేత్త గొర్లి అచ్చిమనాయుడు మాట్లాడుతూ విశాఖ రాయపూర్ నేషనల్ హైవే విస్తరణ పనుల విషయంలో పెదనాయుడుపాలెంలో సుమారు 96 ఎకరాల వరి పొలాలకు పైగా సాగునీరు అందిస్తున్న పెదనాయుడు చెరువు గర్భం 2.50 ఎకరాల వరకు రైతులకు ఎలాంటి నష్టపోయారు. చెల్లించకుండా ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించకుండా రోడ్డు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో రైతుల తరపున విశాఖ రాయపూర్ నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్పై కోర్టులో కేసు వేశామని అచ్చిమనాయుడు ప్రకటించారు. అయినప్పటికీ లెక్క చేయని కాంట్రాక్టు పెదనాయుడు చెరువు గర్భాన్ని అన్యాయంగా ఆక్రమించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టారని ఆరోపించారు. చెరువు ఆక్రమణ గురి చేయకుండా ఉండాలి. రైతులకు న్యాయం జరగాలి. చేసుకున్నామండి చెరువుకి. తర్వాత గట్టు దాటించి యువతలకు వచ్చేసి వాళ్ళు దౌర్జన్యం చేశారు. ట్రెంచ్ తవ్వారు కట్టేళ్ళు దౌర్జన్యం కట్టేయడం. కాబట్టి మా డిమాండ్ ఒకటే మాస్టారు, మా చెరువులో పిల్లర కాదు కదా, ఒక పోలు కూడా పాతడానికి లేదు. నువ్వు రోడ్డు వేసుకుంటే ప్రజా ఉపయోగం ఉందో ప్రజా ఉపయోగం లేదో మాకు అనవసరం. ఇక్కడ రైతులు తిండికి చాలా ఇబ్బంది పడిపోతారు. కాబట్టి నువ్వు వేరే రకంగా రోడ్డు తీసుకెళ్ళి మా చెరువులు ఎలాగ రైతుల భూములు తీసేసుకున్నాం, చెరువులోంచి ఒక అంగుళం కూడా పోవడానికి మేము ఒప్పుకోము. అది మా డిమాండ్ అండి. వీళ్ళు ఏం చేశారంటే నా దగ్గరికి వచ్చి ఏమండి ల్యాండ్ ఇస్తాము, అక్కడ గొర్రెవానిపాలెం ల్యాండ్ ఉంది కాబట్టి మీరు ఆ ల్యాండ్ కొనిపెట్టే మార్గం చేయండి అన్నారు. అంటే సరే, ఆ చెరువుకి ఏదైతే కలిసి ఉంటే కొంటాం ల్యాండ్ అని అంటే ఆ రైతులతో మాట్లాడడం జరిగింది. మా నాగేంద్రతో కూడా మాట్లాడాం. నాగేంద్ర మేమందరూ ఎంఆర్ ఆఫీస్లో కూర్చొని ఏదో చేద్దాం కదా మాట్లాడుకునేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే మాట్లాడి మధ్యలో వదిలేసి దౌర్జన్యం చేద్దాం కదా అని చెప్పేసి ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది పక్కన వదిలేసి పీడీ గారు కలెక్టర్ గారు ఏం చేశారంటే కొద్ది కొద్దిగా చెరువులకు దించుకు రావడం మొదలుపెట్టారు. మేము ఆ రోజు చెప్పాం, భూమి ఎలాగా పోయింది, ఉన్నకాడికి చెరువుని పాడు చేయకండి, మీకు చెరువుని తీసే అధికారం లేదు. వాళ్ళకి ఒకవేళ పర్మిషన్ ఇస్తారో ఎవరో మనకు అనవసరం. ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే పెదనాడు చెరువు వేసుకునేటట్టు పిల్లర్స్ వేసి తీసుకెళ్తారా? ఆ రోజు అలాగే చెప్పారు. ఇంత కొద్ది మట్టి కూడా పడకుండా చేస్తామని అన్నారు. ఈ రోజు మట్టి ఏంటి మొత్తం క్లోజ్ చేస్తారు. ఆయన చెరువులో పిల్లర్స్ వేసి తీసుకెళ్లారు. వాళ్ళ పర్మిషన్ లో అయ్యి అలా చూసుకొని అలా తీసుకెళ్ళచ్చు. లేదంటే మొత్తం రోడ్డు ఆపేయడం తప్ప మనకి రెండో మార్గం లేదు. చెరువులో ఇంచి కూడా మీకు భూమి ఇవ్వడానికి లేదు. అది నా చేతిలో లేని పని. హైవే అథారిటీ అధికారి చెప్పాడు. హైవే అథారిటీ అధికారి కాదు, చీఫ్ ఇంజనీర్ చెప్పాడు. ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ అయ్యి చీఫ్ ఇంజనీర్కి రాశాడు. చీఫ్ ఇంజనీర్ ఏమన్నాడంటే వాళ్ళు నాకు లెటర్ నాకు పెట్టమని నేను మాట్లాడుతున్నాను. NS-16 పీడీ ఏమో రాశాడంటే ఆయనకి రాస్తే పీడీకి ఆయన ఏమి రాశాడంటే నీకు అంగుళం కూడా ఇవ్వను, నువ్వు అసలు నన్ను అడగకుండా మల్లాడిపాలెం దగ్గర కట్టడమే పెద్ద తప్పు చేసావు, నీ మీద కేసు పెడితే బొక్కలేకపోతావు, అంగుళం కూడా ఎవరు నీ దిక్కున్న పని చేసుకుని చాలా ఘాటుగా లెటర్ పెట్టాడు. పీడీ గారి పేరు అన్న ఐడియా ఉందా? పీడీ చెప్తాను, మర్చిపోయాను. ఆయన నార్త్ ఇండియన్ లెటర్స్ ఉన్నాయి. సరే చెప్పండి.